అదేవిధంగా మాదాపురంలో ఒక దూదాకుల కులస్తునికి సంబంధించి భూమి విషయంలో బాధితున్నే బెదిరిస్తారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్టేషన్లోకి పోతే అగౌరవంగా మాట్లాడతారు, కింద కూర్చోమంటారు. మీ నాయన జాగీరా సుధాకర్ యాదవ్, రామగిరి పోలీస్ స్టేషను, నీకు పరిటాల సునీత ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాదనుకుంటున్నావా సుధాకర్ యాదవ్? నువ్వు గుంతకల్లులో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇతనికి పరిటాల సునీతకు పనిచేసి ఊడిగం చేసి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాదంట. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి జయరాం గారిని కాదనేసి ఈయనకు టికెట్ ఇప్పిస్తాదట. కొండాపురంలో కూడా ఒక బీసీ యువకుని ఒక భూమి సమస్య మీద ఇబ్బంది పెడతా ఉన్నాడు. పేరూరులో కానీ ఇట్లా మండలంలో లా అండ్ ఆర్డర్ని సంకనాకిచ్చిన వ్యక్తి సుధాకర్ యాదవ్. అతను చెప్తే పోలీస్ అధికారులు వింటా ఉన్నారు గ్రామంలో గొడవలు జరుగుతాయని. ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఏం మోజేం లేదు. పరిటాల సునీత కోసం కొట్లాడి జైలుకు పోలిసినంతటువంటి త్యాగం చేసే పరిస్థితులు ఎవరు లేరు. వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ కోసం మేమెందుకు కొట్లాడాలి గ్రామాల్లో అనేసి ఉన్నారు. అదేవిధంగా సిద్ధరాంపురంలో అతని అసలు సమస్య ఏంటంటే కమ్మోళ్ళు కురువోళ్ళు 2 మేజర్ కమ్యూనిటీలు. కమ్మోళ్ళు టీడీపీకి, కురువోళ్ళు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం. హంద్రీనీవా కాలువ లైనింగ్ జరపాలనేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినారు. టెండర్లు పూర్తి చేసినారు. ఇప్పటికే 64 పొక్లైన్లు కాలువ మీదకి వచ్చినాయి. 4-5 నెలల్లో లైనింగ్ పనులు పూర్తి చేస్తారని ఈనాడు పేపర్ మొన్న రాసింది. అయితే ఈ లైనింగ్ పనులు జరగకూడదనేసి సిద్ధరాంపురంలో కమ్మ కులానికే సంబంధించినటువంటి ఒక రైతు ఒక వీడియో చేసి పెట్టినాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సార్ 1,00,000 చెట్లు ఉన్నాయి మా దగ్గర, సీనా చెట్లుడా, నువ్వు కాలువ కాంక్రీట్ బెడ్డింగ్ వేస్తే, కాలువ కాంక్రీట్ లైనింగ్ వేస్తే 1,00,000 చెట్లు ఎండిపోతే మేమంతా ఊర్లు ఇడ్చాల్సి వస్తుంది అని. పరిటాల సునీతమ్మ వాళ్ళని తీసుకొని నిమ్మల రామానాయుడు దగ్గరికి పోయి ఆయన కాకమ్మ కథలు చెప్తే సునీతమ్మ దానికి మళ్ళీ అబద్ధాలకు రంగులేసి పంపించింది. ఆ గ్రామంలో పరిస్థితి ఏంటంటే కమ్మోలులే కురువోలులే పార్టీలే రైతులందరూ ఏకతాటి మీదకి వచ్చి లైనింగ్ పనులను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. మాట్లాడుకున్నారు, ఒకరికొకరు మాట్లాడుకున్నారు. నువ్వు పోలేపల్లిలోనే అదే పరిస్థితే, తూంచెర్లైనా అదే పరిస్థితే, సిద్ధరాంపురమైన అదే పరిస్థితే. రైతులందరూ ఒక తాటి మీదకి వచ్చినారు. కాలువలో కాంక్రీట్ లైనింగ్ వేస్తే కింద ఉన్నటువంటి బోర్లన్నీ ఎండిపోతాయి. కోనాపురంలో కూడా దాదాపు అదే పరిస్థితి. పార్టీలే గిట్టిలే, రైతులమంతే. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు పరిటాల సునీత సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎమ్మకు మంత్రి పదవి ఇవ్వాలా పరిటాల సునీతకి, కొడుకు ఎమ్మెల్సీనో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి చేయాలంటే పరిటాల సునీతమ్మ భుజాన బాధ్యత వేసుకొని హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయించి నీళ్ళు కుప్పంకు చేర్చాలంటే పనులు జరగాలంటే రైతులంతా ఏకం కాకూడదు. ప్రకాష్ రెడ్డి గ్రామంలో తిరగకూడదు. రైతులు ఏకం కాకూడదు అంటే వర్గాలు కావాలంటే అది కులం పేరుతోనో పార్టీ పేరుతోనో గొడవలు జరగాల. తూంచెర్ల దగ్గర జరిగిన సమస్య అదే. గుంతపల్లిలో ఫస్ట్ ప్రోగ్రాం మేము తూంచెర్ల పెట్టాలని నిర్ణయించుకున్న 2 రోజులకే గుంతపల్లిలో సాకలి నరసింహుని నరికిరి. మళ్ళీ ఆడ కౌంటర్ కేసు. నరికినోడు ఒకడు కొడవలు పట్టుకొని తిరుగుతాండే వీడియో, నరికించుకునేవాడు ఆడ కనపడుతున్నాడు. సాకలి నరసింహులు ట్రాక్టర్ అనుకుని నిలబడినాడు. శ్రీరాములు కొడవలు పట్టుకొని తిరుగుతున్నాడు. చెన్నప్ప పక్కన పంచెక్కెట్టి మీసాలు తిప్పుతున్నాడు. ఆ వీడియో కూడా ప్రదర్శించినా కూడా కేసు కట్టినారు. సరే, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. అవతల ఎవరైతే నరికినాడో అతనే నాకు రక్తగాయం అయిందనేసి ధర్మవరం హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని కేసు కట్టినారు. సంతోషం. దాని తర్వాత జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? సిద్ధరాంపురంలో కురువల్లో కమ్మోళ్ళంతా ఏకమై కాలువ పనులు అడ్డుకోవాలని డిసైడ్ అయితే ఆ ఊర్లో ఒక దౌర్భాగ్యమైనటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. అతన్ని రెచ్చగొట్టి పరిటాల సునీతమ్మ తమ్ముడు బాలాజీ ఆ మండలానికి ఇన్ఛార్జ్, ఆత్మకూరు మండలానికి, అతనికి ఆదేశాలు ఇస్తే అతను 3 రెచ్చగొట్టి హంద్రీనీవా కాలువ కాడ ఇతను వస్తా అంటే బాలన్నను పట్టుకొని కొట్టినారు. ఈపులంతా అదరగొట్టినారు. పూర్తి రక్తగాయాలైన, తలకాయ పగిలింది. ఇతన్ని ఎమ్మెల్సీ చేసినారు, కేసు కట్టినారు. వాళ్ళు కూడా వీళ్ళు ఊర్లో మా ఇండ్ల మీదకి వచ్చినారు, మా బండి బగలు కొట్టినారు, మా ఆడవాళ్ళని కొట్టినారని ఒక ఫేక్ కేసు ఇచ్చినారు. కంప్లైంట్, కౌంటర్ కేసు. ఇంతవరకు వాళ్ళని పట్టుకొచ్చిందిలే, ఏం చేసిందిలే. నో కౌన్సిలింగ్, నో పోలీసింగ్.
కొట్టిన వాళ్ళని. మరి పోనీ మా బాధితుడు మా పార్టీ వాడు మేము మాట్లాడించాలంటే మమ్మల్ని పోనీయడంలే. అంటే గ్రామాల్లో ప్రకాష్ రెడ్డిని తిరగనీయమని మెసేజ్ ఇచ్చి వర్గాల్ని అట్లనే నిలబెట్టుకొని పార్టీ ప్రకారంగానో లేదంటే కులాల ప్రకారం వర్గాలను అట్లా నిలబెట్టుకొని అందరినీ ఇవాళ లైనింగ్ వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పరిటాల సునీతమ్మ. ఆమె కుమారుడికి పదవుల కోసం, ఆమెకు మంత్రి పదవి కోసం. చిలక్క చెప్పినట్టు చెప్తా వచ్చినాం, అమ్మ ఈ లైనింగ్ జరిగితే దాదాపు 1.5 నుంచి 2.5 లక్షల ఎకరాల భూములు బీళ్ళు అయితే కాలువ దిగువన. ఇది అందరికీ నష్టం జరుగుతుంది. 20,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది ఒక రాప్తాడు నియోజకవర్గంలో. వాళ్ళు వేసుకున్న డ్రిప్పులు కానీ, స్ప్రింక్లర్లు కానీ, బోర్లు కానీ, మోటార్లు కానీ, కరెంటు లైన్లు లాగినవి కానీ, ట్రాన్స్ఫార్మర్లు కట్టిన డబ్బులు కానీ, ద్రాక్ష తోటలు అయితే దానిలోకి పెట్టినవి, స్తంభాలు, కడ్డీలు, వైర్లు దానిలో ఖర్చు కానీ, ఎంతో విలువైనటువంటి ఎంతో ఖర్చుతో హార్టికల్చర్ డెవలప్ చేసుకున్నటువంటి ప్రాంతం ఇది. భూముల విలువ పడిపోతుంది దారుణంగా. ఈరోజు అందరినీ ఒక కాలు వచ్చినాక 2 లక్షల రూపాయలు కూడా లేని ఎకరా 20 లక్షలకు పోయింది. మళ్ళీ అది 5 లక్షలకు వస్తుంది. దారుణంగా దాదాపు 2.5 లక్షల ఎకరాకి 5 నుంచి 10 లక్షల రూపాయల భూమి విలువ తగ్గిపోతుందంటే 20,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. ఎవడేమైనా పోనీ, రైతులు ఏమన్నా కానీ, ఊర్లు లీడ్స్ అని నాశనం కానీ, నాకు పదవి కావాలా, నా కొడుకు పదవి కావాలా, నేను లైనింగ్ చేసి ఇది కుప్పం నీళ్ళు తీసిపోవాలనేది పరిటాల సునీత టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి గ్రామాల్లో కక్షలు అనేటివి లేని కక్షలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి రాప్తాడు నియోజకవర్గం నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో దాన్ని ఎలక్షన్లు అయిన మరుసటి రోజు, ఎలక్షన్లు అయిన కౌంటింగ్ రోజు నుంచి మొదలుపెట్టి గొడవలు జరుగుతూనే ఉన్నాయి, తంతానే ఉండరు. మళ్ళీ తన్నించుకునే వాళ్ళ మీద మళ్ళీ కేసులు కడతానే ఉన్నారు, బెదిరిస్తున్నారు. స్టేషన్లకు రమ్మంటారు మా వాళ్ళని, మా లీడర్లు స్టేషన్లకు రమ్మని వచ్చి కూర్చోవాలంటారు. పొద్దున్న నుంచి కూర్చోపెట్టుకుని సాయంత్రం పంపిస్తారు. మీకు ఒకటే చెప్తాను, ఈ పోలీసులు ఎవరైతే రాప్తాడు నియోజకవర్గంలో పనిచేస్తున్నారో మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తారు. మీకు పోస్టింగ్లు మళ్ళీ ఈ జిల్లాలో వేరే ఏ ఎమ్మెల్యేలైనా పోస్టింగ్లు ఇస్తారనుకుంటున్నారో జరగని. పోనీ రాష్ట్రంలో ఎక్కడైనా మీకు పోస్టింగ్లు వస్తాయనుకుంటే కూడా జరగని. దూరికి బాత్రానైనా నీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చేదని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా మీ దౌర్జన్యాలు, మీ మోసాలు, మీ ద్రోహాలన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నీ కూడా గమనించినారు. తప్పనిసరిగా జగనన్న మళ్ళీ సీఎం అవుతాడు. ఈ పరిటాల సునీత శాశ్వతంగా రాజకీయాలను తప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇంత అన్యాయంగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఒక స్వార్థపరురాలు తమ రాజకీయ లబ్ధి కోసము, ఆర్థిక లబ్ధి కోసం ఇన్ని లక్షల ఎకరాలను బీళ్లు చేసి ఇన్ని వేల మంది రైతులను ఊలిడిపించేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఇక్కడ గెలుస్తాము. తప్పనిసరిగా మీరు తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తాం చట్టబద్ధంగా. రెండోది చెప్తా ఉన్నా, ఇక్కడ అనంతపురము రూరల్ మండలంలో అనవసరంగా మా లీడర్లను పిలిపిస్తారు పోలీస్ స్టేషన్లకి. ఎందుకంటే నిన్న పుట్టపర్తి పోయినాం, 2-3 వేల మంది పోయినాం. దాదాపు 150 నుంచి 200 వాహనాల్లో పోయినాం. భారీ ర్యాలీ సక్సెస్ అయింది. వాళ్ళ కళ్ళు ఎర్రగైనాయి. ఏం చేయాలా, ఎవరెవరు జనాల్ని తోలినారో వాళ్ళందరినీ పిలిపించి స్టేషన్లో కూర్చోపెట్టడం, మాట్లాడటము. నువ్వు చెరువు మునక కేసు, దాంట్లో చెరువు కబ్జా చేసినాడు, చెరువు కబ్జా చేస్తే చెరువు వాళ్ళు మైనర్ ఇరిగేషన్ వాడు కేసు కట్టుకుంటాడు. దాని ముందు సర్వే చేసి వాళ్ళు చేస్తారు. అది పోలీసు వాళ్ళకి ఏముంది, పోలీసు వాళ్ళకి ఏం సంబంధము, ఎవరు కబ్జా చేసినారు ఒక సెంటు కానీ. ఇవి అన్యాయంగా మా లీడర్ల జోలికి మీరు వస్తున్నారు. మేమేమి గాజులేం దొడుక్కోలేం. మీకుంటే కాకి చొక్కాలు ఉంటాయి, మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు. మీ ప్రొటెక్షన్ మాకు అవసరం లేదంటున్నాం. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ చుట్టంగా మార్చొద్దంటున్నాం. మేము గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఇటువంటి రిస్ట్రిక్షన్స్ చేయలే. అట్లా పిలుచుకొచ్చి అక్రమ కేసులు, అన్యాయమైన కేసులు కూడా కట్టలే. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే ఇరుపక్షాలు స్వేచ్ఛగా తిరిగేటువంటి పద్ధతిని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటారు. ఒక పక్షాన్ని పూర్తిగా ఇంట్లోంచి బయటికి రాకుండా చేయడం కాదు. మరి